అలాగే ఈ సినిమా అయినా కూడా ఇట్ డీల్స్ విత్ లాట్ ఆఫ్ ఎమోషన్స్, ఫ్యామిలీ బాండింగ్ అని విన్నాను నేను. సో కొన్ని సిచ్యువేషన్స్ చెప్తాను, మీరైతే ఎలా రియాక్ట్ అవుతారో దీనికి చెప్పండి. మీరు మీ అమ్మకి జ్వరం, కానీ ఆ రోజు మీకు షూటింగ్ ఉంది, చాలా ఇంపార్టెంట్ సీక్వెన్స్, ఏం చేస్తారు? అదే మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతా. అనుదీప్కి 10 out of 10. అసలు మనసు చాలా విండేసినట్టు అయిపోయింది. కైడు ఫర్ యూ, క్లోజ్ ఫ్రెండ్ పరిస్థితి అస్సలు బాగలేదు, కానీ ఇట్ ఇస్ క్లైమాక్స్ షూటింగ్, 100 జూనియర్ ఆర్టిస్ట్, మెయిన్ ఆర్టిస్ట్ 30 members. मगर क्लोज फ्रेंड का हेल्थ अच्छा नहीं है, क्या करते? ఆవిడకి అర్థమైందండి. Very difficult. But close friend. లైక్ ఫ్రమ్ చైల్డ్హుడ్. डेंजो में टैबलेट भेजो. Close friend. But వాట్ విల్ యూ డూ? अगर आप जाए तो मर जाती है ऐसा. हाँ तो close के पास जाओ. नहीं से नहीं नहीं गए तो नहीं गए तो नहीं नहीं गए तो नहीं गए तो नहीं नहीं गए तो जी, नहीं गए तो मर जाती है ऐसा. And choose my close friend. Huh? That's what you asked, right? నాగవంశీ గారికి ఫుల్ లాస్, ప్రొడక్షన్ 100 नहीं नहीं आप कैमरा 2 ओके, cameras. आप कैमरा साफ है, आप बोलिए. कैमरा से ఇప్పుడు ఆపునే ఇప్పుడు చెప్పండి. अगर मैं आप होती तो मैं क्या करती? द सेम डे अनुदीप्स मदर इज आल्सो सिक. सो अनुदीप ఎట్లాగో ఇంట్లో जाते ఉన్నాడు, जाते पिकअप करो बोलते. जाते जाते मेरे फ्रेंड को भी पिकअप करके संगारेड्डी लेके जाओ. అది దట్ ఇస్ వాట్ యూ షుడ్ డూ. ఓకే విశ్వకి ఇప్పుడు మీకు మీ సిస్టర్ పెళ్ళి అనుకోకుండా ఫిక్స్ అయింది, అండ్ అదే రోజు మోస్ట్ ఇమోషనల్ సీన్ షూటింగ్, అండ్ 45 members ఉన్నారు యాక్టర్స్, ఏం చేస్తారు? వేరే ఆప్షన్ లేదు, ఫిక్స్ చేసే ఎందుకంటే అదే రోజు పెళ్లి జరుగుతుంది. జరిగితే పెళ్ళికే పోతాను. జరిగిపోయింది అది అట్లా, ఎందుకంటే అందరి డేట్లు అదే రోజు కుదిరింది. మళ్ళీ ఏమో అందులో ఉండేటువంటి మెయిన్ క్యారెక్టర్ యాక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు లొకేషన్ పక్కన పంది రేపిస్తాం. లొకేషన్ పక్కన పంది రేపిస్తాం. ఇది లొకేషన్ बीवी का शादी है तो शूटिंग है तो क्या चूज करोगे बोले तो मैं मंडप डालूंगा लोकेशन के बाजू बोला. వెరీ గుడ్ ఐడియా. Nice. Correct. Very smart. Super. Experience. Yeah, this is what I do. If my children are not well, I'll bring them in the location only. That is the best thing to do. ఇలాగే చేస్తూ ఉండాలన్నమాట. అండ్ ఒకవేళ అలా ఉన్నట్టయితే మనది కూడా సీక్వెన్సెస్ ఏమైనా షూటింగ్ ఉందనుకోండి, ఆ పెళ్లి మండపం తర్వాత వాడుకునేలాగా చేసుకోవాలి. చుట్టాలను ఒకసారి ఇట్లా తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా. బ్యాక్గ్రౌండ్ అమ్మో మనం ఈ పని చేయట్లేదు. అవును, మీరు ఏంటి ఈ సినిమాకి లిరిక్ కూడా రాశారు, ఇది రెగ్యులర్ గా చేస్తున్నారా ఈ పని? లేదండి, అంటే రాయాల్సి వచ్చింది అట్లా లాస్ట్. ఎందుకు అంటే లాస్ట్ మినిట్ లో లిరిక్ రైటర్ హ్యాండ్ ఇచ్చారా? అట్లా అని కాదు, ప్యాషన్ ఎక్కువైందా? ప్యాషన్ ఎక్కువైందా? ప్యాషన్ అయిందా? అట్లేం లేదు, జస్ట్ రాయాల్సి వచ్చింది లాస్ట్ మూమెంట్లో అట్లా. అంటే వేరే వేరే ట్రై చేసినాము, కుదరాక రాసా అంతే. ఓకే, ఒకసారి పాడతారా? నాకు సి ఇది మీ మూవీ, పాడు మామ. లేదు నేను పాడది. మామ మన సినిమా ప్రమోషన్ మామ. Yeah. పాడు పాడే. పాడు పాడు నేను ఇప్పుడు పాడినా. పాడు మామ. పాడు, నువ్వే రాసినావా? పాడు. నేను రాసినా కానీ ఈ వద్దండి. ఎంత జస్ట్ ఊరికే 2 lines మాకు నేర్పించండి. ఆఫ్ కెమెరా పాడు. కెమెరా అన్ని ఆగిపోయాయి. నేనే రాసినా కాబట్టి నేను వాడితే బాగుండదండి, వేరే వారు రాస్తే నేను వాడుతుంటే. కానీ సరే మాకు నేర్పించండి, మేము పాడతాం. ఫస్ట్ లైన్ ఏంటి? ఫస్ట్ లైనా నేను సరే వేరే టాపిక్, నేను మర్చిపోయిన సాంగ్ చాలా రాసా. ఒకసారి సాంగ్ అంటా ప్లే చేయరా?